హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. ఇప్పుడు జగన్నాథ రథయాత్ర స్టార్ట్ అవుతుంది కదండీ! ఆ పూరికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైకింగ్ అనేది నాకు మోటివేషన్ లాగా యూజ్ అవుతుంది. జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి. ఇలా అన్నా చెల్లెలను ఒకే చెట్ట కొలిచే క్షేత్రం ప్రపంచంలో మరొకటి లేదు. ఈ పూరీ క్షేత్రంలో ప్రతి ఒక్కటి విశేషమే. పూరీ టెంపుల్పై ఉన్న సుదర్శన చక్రం, అది పూరీ పట్టణం నుంచి మనం ఎక్కడ ఉన్నా అది మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుందట. అలాగే స్వామివారికి నివేదించే ప్రసాదాలను మట్టి కుండల్లో తయారు చేస్తారట. ఒకసారి వాడిన మట్టి కుండలను మరొకసారి వాడరంట. మొత్తం 56 రకాల ప్రసాదాలు ప్రతిరోజు తయారు చేస్తారట. ఒకసారి ప్రసాదాలు కుదరకపోతే వంటశాలలో ఒక నీడ కనిపిస్తుందట. ఆ నీడను చూస్తే ఆ రోజు ప్రసాదాలు కుదరలేదని అర్థం చేసుకొని వాటన్నింటినీ పారవేసి మళ్ళీ తయారు చేస్తారంట. ఎంత గొప్ప విశేషం! అంతేకాదండి, స్వామివారికి జ్వరం కూడా వస్తుందట. అప్పుడు 15 రోజులు స్వామివారికి పథ్యం పెడతారంట. పూరిలోని జగన్నాథ స్వామి విగ్రహాలు ఇలా ఉండడానికి ఒక చిన్న కథ ఉందండి. అదేంటంటే, ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి స్వామి కల్లో కనపడి సముద్రంలోకి కొయ్యదిమ్మలుగా కొట్టుకు వస్తాయి. దాంట్లో నా రూపాలను చెక్కి ఇక్కడ ప్రతిష్ఠించండి, దానిలో నేను కొలువై ఉంటాను అని చెప్తాడు. అలాగే సముద్రం నుంచి కొయ్య దిమ్మలను తీసుకువచ్చి పూజా మందిరంలో ఉంచుకుంటాడు రాజు. ఆ దిమ్మలను ఎవరు చెక్కాలి అన్న సందేహం రాజుకు వస్తుంది. ఇంతలో విశ్వకర్మ అక్కడికి వచ్చి, నాకు 21 రోజుల టైం ఇవ్వండి, ఈ 21 రోజులు నా గదిలోకి ఎవరు రాకూడదు అని విశ్వకర్మ చెబుతాడు. అలాగే అని రాజు ఒక గదిలో విశ్వకర్మ కొయ్య దుంగలను ఉంచుతాడు. అయితే రాజు భార్య, ఇక్కడ పని జరిగిన శబ్దాలు కానీ ఏవీ వినపడట్లేదు, అందులో పని జరుగుతుందో లేదో తెలియదు, ఒకసారి మనం వెళ్ళి చూద్దామని రాజును ప్రేరేపిస్తుంది. అప్పుడు రాజు కూడా అనుమానం కలిగి ఒకరోజు గది తలుపులు తెరిచి చూడగా విశ్వకర్మ మాయమైపోతాడు. అప్పటికే సగం తయారైన విగ్రహాలు అక్కడ కనిపిస్తాయి. అయ్యో, నేనెంత పాపం చేశానని రాజు బాధపడుతుండగా స్వామివారు మళ్ళీ కల్లో కనపడి, ఈ రూపాలతోనే నేను పూజలు అందుకుంటాను అని చెప్తాడు. అప్పటి నుంచి స్వామివారు ఆ రూపాలతోనే పూజలు అందుకుంటున్నారు. ఎంత గొప్ప విశేషం కదా! ఈ రథోత్సవంలో భాగంగా స్వామివార్ల మూల విరాట్లనే ఊరేగింపుకు తీసుకువస్తారట. స్వామివారి టెంపుల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండీచా మందిరానికి 10 రోజులు తీసుకువెళ్తారు. అక్కడ స్వామి సేద తీరుతారని నమ్మకం. అంతేకాకుండా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి స్వామివార్ల మూల విగ్రహాలను మార్చే కార్యక్రమం ఉంటుంది. దాన్ని నవకళేబ యాత్రగా చేస్తారు. ఎన్నో గొప్ప విశేషాలున్న ఈ పూరీ యాత్రను మనమందరం కూడా జీవితంలో ఒక్కసారైనా చేయాలి. ఆ భగవంతుడు మనం అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.